హాయ్ గైస్, ప్రెసెంట్ ఈ రోజు అయితే నా క్యాబిన్ అయితే చూపిస్తాను. షిప్ లో ఎలా ఉంటుందో నా క్యాబిన్. ఓకే, ఇదైతే నా క్యాబిన్ అనమాట. ఓకే, కనిపిస్తుంది కదా సెకండ్ హౌస్. అండ్ ఇక్కడైతే మషిన్ గార్డ్ అయితే ఉంటుంది విత్ నేమ్ అనమాట. జనరల్ అలారం, ఫైర్ అలారం, అబౌండెన్షిప్ అలారం, మ్యాన్ ఓవర్ బోర్డ్ అలారం. అలారమ్స్ తో పాటు ఆ డ్యూటీస్ లో, ఎమర్జెన్సీ డ్యూటీస్ లో ఫైర్ అయితే ఏం చేయాలి, అబౌండెన్షిప్ అయితే ఏం చేయాలి, మ్యాన్ ఓవర్ బోర్డ్, ఆయిల్ పొల్యూషన్, ఎమర్జెన్సీ స్టీరింగ్, ఈ టైంలో నా డ్యూటీస్ అనేవి ఏముంటాయో కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఇవైతే మషిన్ కార్డ్, ఇదైతే క్యాబిన్ కార్డ్ అనమాట. సో లెట్స్ గో టు మై ఓకే. క్యాబిన్ లో నేను వచ్చాక ఫస్ట్ ఐటమ్ నేను ఏదో చెక్ చేసుకుంటానంటే లైఫ్ జాకెట్ అండ్ ఎమర్జెన్సీ సూట్. వీటికి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఐఎంఓ స్టిక్కర్ అనేది ఉంటుంది. లైఫ్ జాకెట్ అండ్ ఎమర్జెన్సీ సూట్. అండ్ ఇవైతే కబోర్డ్స్ అనమాట. ఓకే, అండ్ ఇదైతే నా బెడ్ దొరకడానికి చేయడానికి. అండ్ ఒక చైర్ ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఒక టేబుల్ అండ్ ఒక సెటప్ అనమాట. ఇవైతే నా ఐటమ్స్ అనమాట. చూసారు కదా, ఇవి పెట్టుకుని ఇవన్నీ నా ఐటమ్స్ యూజ్ చేసుకుంటాను. అండ్ మనకైతే ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు, మందు ఏదైనా తెచ్చుకుని తాగడానికి. అండ్ అదైతే నేను ఇంటి దగ్గర తెచ్చుకున్న జాకెట్. ఇదైతే కంపెనీ ఇచ్చిన జాకెట్ అనమాట. అండ్ ఎప్పుడైనా పాలిటేజ్ లో యూనిఫామ్ అవసరం అయితే అప్పుడప్పుడు వేస్తాను అనమాట యూనిఫామ్. అండ్ ఇవైతే నా సివిల్ డ్రెస్సెస్. ఓకే, అండ్ మా షిప్ వెళ్ళేది ఎక్కువగా కోల్డ్ ఏరియాస్ లో ఎక్కువ దొరుకుతుంది కనుక కంపెనీ ఒక వెదర్ జాకెట్ అయితే ప్రొవైడ్ చేసింది. దాంతో పాటు మన కవరాలు అనమాట, యూఎన్ఎస్ షిప్పింగ్. ఓకే, దాంతో పాటు మన వాష్. ఓకే, అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎలా చూస్తుంటే ఇక్కడ కూడా మీకు ఎమర్జెన్సీ డ్యూటీస్ అని కనిపిస్తాయి అనమాట. డోర్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు. జనరల్ అలారం, ఫైర్ అలారం, అబౌండెన్షిప్ అలారం, మ్యాన్ ఓవర్ బోర్డ్. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి క్యాబిన్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ అవతల డోర్ లో ఏమైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ డన్నింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ షూట్ అండ్ లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ. మనకి లైఫ్ జాకెట్ అయితే లేదు, బట్ ఎమర్జెన్సీ షూట్ అయితే పక్కగా ఇచ్చాడు అనమాట. ఇదైతే నా క్యాబిన్. ఓకే, బట్ క్యాబిన్ లో నేను ఎక్కువసేపు ఉన్నాను, ఎక్కువగా ఫ్రిడ్జ్ మీద ఉంటాను అనమాట. క్యాబిన్ లో వస్తాను ఈవినింగ్ అండ్ నైట్ పడుకోవడం తప్ప ఇంకెప్పుడు క్యాబిన్ లో నేనైతే ఉంటాను అనమాట. యా, అండ్ అలా మీరు వస్తే లాగ్ బుక్ అన్ని నా క్యాబిన్ లోనే ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా గింటర్లు అన్ని నా క్యాబిన్ లో ఉంటాయి. ఓకే, ఇంకా చూస్తే దేవుడు హోటల్ ఇవన్నీ చూస్తారా, దేవుడు హోటల్ కూడా, మెడిసిన్స్ కూడా నా క్యాబిన్ లో పెట్టుకుంటాను అనమాట. ఓకే, చూసారు కదా, ఇదైతే ఈ షిప్ లో నా క్యాబిన్ అనమాట. ఓకే, లెట్స్ గో. గైస్, నా క్యాబిన్ ని సెల్ఫీ స్టిక్ తో 360 డిగ్రీస్ చూపించాలనుకున్నా, బట్ క్లారిటీగా రావట్లేదు. సో ఇలా అయితే ఈరోజు నా క్యాబిన్ టూర్ అనేది జరిగింది. సో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా క్యాబిన్ టూర్ అనే థంబ్నెయిల్ ద్వారా. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో అయితే మా షిప్ లోని ఇంజిన్ రూమ్ టూర్ ఎలా చేసాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ గైస్.